దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తించాలని, ఆకివీడు పెద్దమాలపాడు దళితులపై దాడిని ఖండించాలంటూ బీఎస్పీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో డీఎస్పీ నేతలు తెనాలి ప్రకాష్ వాసు మీడియాతో మాట్లాడారు. దళిత క్రైస్తవుల పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు ఆకువీడులో మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. మాలలు పూజించే అమ్మవారి దేవాలయాన్ని తొలగించి రామమందిరం కట్టాలనుకోవడం దారుణమని అన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, గూడవల్లి మణికుమారి, కిషోర్, రాంబాబు, కూరపాటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన, అలాగే ఆకివీడు పెదమాలపల్లి ఏదైతే ఉందో అక్కడ జరిగిన దుర్ఘటనల పైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీసులు ఎదురుగా బహుజన్ సమాజ్ పార్టీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో, మరి ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకి ఎస్సీ హోదాని నిరాకరించడం జరిగింది. ఇది కొత్తగా వచ్చిన తీర్పేం కాదు. సో దీనివల్ల ఎస్సీ సమాజం కానీ దళిత క్రైస్తవులు కానీ దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఈ తీర్పు ఎప్పటి నుంచో ఎన్నోసార్లు ఎన్నో కోర్టులు ఇవ్వడం జరిగింది. కానీ ప్రత్యేకంగా ఈ పర్టికులర్ సమయంలో మరి ఎల్లో మీడియా కానివ్వండి, అలా సాఫ్రాన్ మీడియా కానివ్వండి, కొంతమంది దీన్ని ప్రత్యేకంగా దీని మీద ఎస్సీలకి పూర్తి స్థాయిలో వాళ్ళ హక్కులను నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఏంటది, ఎవరైతే క్రిస్టియానిటీ తీసుకుంటారో అంటే పూర్తిగా క్రిస్టియానిటీ తీసుకోవడం అంటే ఎవరైతే మరి వాళ్ళ ప్రకారం బాప్తిజం తీసుకొని దానిలో కంటిన్యూ అవుతారో వాళ్ళు మొదటి నుంచి బీసీసీలో అవుతారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. సో నార్మల్గా రోజు ఎవరు బైబిల్ పట్టుకొని ప్రేయర్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైనా ఏ మతాన్నైనా స్వీకరించి చెప్పేసి రాజ్యాంగంలో చాలా అధికారులు చెప్తా ఉన్నాయి. మరి ఈరోజు ప్రత్యేక మీడియా అంతా కూడా ప్రత్యేకంగా ఎల్లో మీడియా ఏదైతే ఉందో మరి మిగతా అధికారుల గురించి మాట్లాడకుండా కేవలం సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే అది తీర్పు ఉందో దాన్ని ఆధారం చేసుకొని అందరినీ ఒక గాడ్డి గట్టి మాట్లాడటం జరుగుతుంది. సో దయచేసి దీని గురించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మరి కేజీ బాలకృష్ణన్ గారు కమిటీ మీరు కొన్ని సిఫార్సులు చేస్తున్నారు. 2014లోనే ఆ సిఫార్సులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. మరి దాని మీద దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని చెప్పించిన ఆ సిఫార్సులు ఏదైతే ఉన్నాయో ఆ సిఫార్సుల గురించి ఇంతవరకు మరి ఎవరు పట్టించుకున్న పాపాలను పోలేదు. మరి ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో అన్ని రాష్ట్ర గవర్నమెంట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆ సిఫార్సుల మీద మరి ఒక ఆర్డినెన్స్ తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మరి ఈరోజు ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలామంది మరి నిద్రపోతూ ఉన్నారు. మరి నిద్ర మేలుకొల్పడం కోసమే ఈ ప్రకారం చేపడతా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే నిద్రపోతున్నట్టు నటిస్తారో వాళ్ళని ఏం చేయలేను. కానీ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అటు ఓసన్నా మినిస్టర్ కేసు కానివ్వండి, ఇటు ఏఎల్సీ కానివ్వండి, కృపా కానివ్వండి, ఇక రకరకాల చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, క్రిస్టియన్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరి దగ్గర క్రిస్టియన్స్ అందరూ కూడా చాలా పేద బిక్కి వాళ్ళందరూ వస్తారు. రూపాయి కింద మీద పడి కష్టపడి రక్తాన్ని చిందించి కష్టపడి మరి 10 రూపాయలు మరి అలా వాళ్ళకి దశం భాగాలని అవన్నీ ఇస్తూ ఉంటారు. మీరు కూడా బయటకు వచ్చి దీని మీద మాట్లాడే అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మరి ఆకివీడిలో మీరు చూసినట్లయితే గత వారం రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం, అన్ని ప్రధాన మీడియాలో చూస్తూ ఉన్నాం. మరి రఘురామకృష్ణ గారు అక్కడ లేనిపోని రాద్ధాంతాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. మరి ఉపసభాపతి అయిన రఘురామకృష్ణరాజు తన పదవికి మచ్చ తెచ్చే విధంగా దాని గౌరవాన్ని మంటగలుపుతూ మరి 144 సెక్షన్ రకరకాల సెక్షన్స్లో ఉన్న ఏరియాకి వెళ్ళకూడదని చెప్పినా సరే 3 సార్లు అక్కడ పర్యటించి మరి లేనిపోయిన అక్కడ ఎటువంటి విగ్రహాలు లేకపోయినా మరి గొంతెనమ్మ అనేదైతే ఒక దేవత ఉందో ఎప్పటి నుంచో దేవతని వాళ్ళు కొలుస్తూ ఉన్నారు అక్కడ ఉన్న ఎస్సీలు, ముఖ్యంగా మాలలు.
మరి అక్కడ లేనిపోయే విధంగా అక్కడ రాముడి విగ్రహాలు ఉన్నాయని చెప్పి రాముడు అవతరించారని చెప్పి రాముడి గుడి కట్టాలని చెప్పేసి రాద్ధాంతం చేస్తూ ఉన్నాడు కృష్ణరాజు. ఆయన పదవికి ఇది తగదు. అదేవిధంగా మరి మిగతా జనాభా ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరూ కూడా ఈ సంఘటనలు ఖండించాలి గట్టిగా. మరి మిగతా అందరికీ కూడా బాస్ట్గా నిలవాలని చెప్పేసి మరి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో మరి ధర్నా చేస్తుంది కాబట్టి దాన్ని అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మీడియా ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ఇంకొక విషయం, మరి చాలామంది సోషల్ మీడియా వేదికగా చిన్న చిన్న మీడియాలు అందరూ కూడా ఈ విషయాలను సపోర్ట్ చేస్తూ చాలా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళందరికీ మరొక కృతజ్ఞత తెలియజేస్తూ గుంటూరు జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులుగా, అలానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు రెండే. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలి, అలాగే ఆకివీడిలో ఉన్న పెదమాలపేటలో ఉన్నటువంటి రాములవారి గుడి కట్టేటువంటి వాళ్ళు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉన్నారు. ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉన్నారో కూటమి ప్రభుత్వమా లేకపోతే ప్రతిపక్షమా, సామాన్య ప్రజలని కాకుండా ఎవరైతే ఏ వ్యక్తి అయితే అక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నాడో వాళ్ళ మీద కేసులు పెట్టి అందరి మీద సమానంగా న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. అలానే భారతదేశ వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని కోరుకుంటా ఉంది. బెహన్ కుమారి మాయావతి నాయకత్వంలో భారతదేశంలో దళిత క్రైస్తవులందరినీ కూడా ఎస్సీ హోదా ఇచ్చే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే. కావున మాన్యవర్ కాంచీరామ్ గారిని మనసులో పెట్టుకొని బహుజనులందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీని సపోర్ట్ చేసి బహుజన్ సమాజ్ పార్టీని భారతదేశంలో అధికారంలో తీసుకొచ్చి బెహన్ కుమారి మాయావతిని ప్రధానమంత్రిని చేయాలని కోరుకుంటా ఉన్నాం. జై భీమ్, జై భారత్.